42 years అనేది పొందుతున్నాం అన్నమాట. ఏమైనా అయింది సార్? కొత్తగా రాసానికి వెళ్తారట. పెన్షన్ డే కార్యక్రమానికి వస్తున్నారు. వారు చర్య మేడం మన అనగానే మేడం గారు కూడా వస్తున్న గారు వచ్చి వేదికను అలంకరించవలసింది. విలేకరులు అందరికీ ఈనాటి పెన్షనర్స్ డే సందర్భంగా ఇచ్చారు. నకారా గారు వారు అతి తక్కువ పెన్షన్ లో కేంద్ర ప్రభుత్వం సర్వీస్ లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తేజపరిచి హక్కులను విధులను చేసే అటువంటి పని ఏదైతుందో అది చేయాలి. ఎందుకొరకు ఆలోచన రాకుండా చేసుకోవాలి. అందుకు మర్చిపోకంగా చెప్పిండ్రు. మీ మేడం రికవరీ చేసి ఆలోచించడం జరిగింది. ఆ విధంగా మన ఏజ్ లో వాళ్ళని ఫస్ట్ రిసీవ్ చేసుకునే వాళ్ళ పిల్లల్లాగా రిసీవ్ చేసుకుంటేనే వాళ్ళు. నేను ఇక్కడే కాదు కరీంనగర్లో కూడా పెన్షన్ సెక్షన్ చేశాను. యాజ్ ఏ సీనియర్ అకౌంటెంట్ పెన్షన్ సెక్షన్ చేశాను కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుంది, రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకుంటే వాళ్ళు అక్కడే సగం సాటిస్ఫై అయిపోతారు. ప్రాబ్లం అనేది విని సాల్వ్ చేయడం ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది పడకండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా దగ్గరికి రండి. ఇబ్బంది పడకండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు రండి. మీ అసోసియేషన్ హాల్లో కానీ మీ పిల్లలు ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న పనులు ఉంటే మేము మిమ్మల్ని రమ్మనం. వయోభావం రీత్యా మీరు రావాల్సిన పని లేదని కూడా చెప్తాము. మీ పిల్లలు వచ్చినా కూడా పెన్షన్ స్లిప్స్ ఇస్తాము మేము. మీరు ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడకండి. లైవ్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే మీరు మా ఆఫీస్ దాకా రానవసరం లేదు. ఈ ఏజ్లో అనే మీకు జీవన్ ప్రమాణం చేశారు, టీఆర్ ఫోలియో అనేది కూడా చేశారు. మీరు యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ మీకు కానీ స్మార్ట్ ఫోన్స్ ఉంటే యాప్లో కూడా తీసుకోవచ్చు. లేదు మీకు దగ్గరలోనే మీ సేవా సెంటర్ ఉందంటే అక్కడికి వెళ్ళైనా కూడా మీరు సబ్మిట్ చేయండి. అది కూడా మేము తీసుకుంటాము. 42వది మన పెన్షనర్స్ డే. అందుకొరకు ఇంత పెద్ద మొత్తంలో మీరు ఈ రోజు హాజరైనందుకు మా బాడీ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు, వందనములు. మొదలు దీన్ని దారి తీసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి మనం అందరం కూడా ఈనాడు రుణపడి ఒక విధంగా ఉన్నట్టే మనకు ఆ హక్కు కలిగించినటువంటి వారు 5 సభ్యులు. 5 సభ్యులలో వారి యొక్క వాదోపాలన్నిటి కూడా విని ఈ నకారే గారి వారు మనకి ఇచ్చినటువంటిది ఏదైతే తీర్పు వలన మనకు ఒక కలిగించినటువంటి గొప్ప పెన్షనర్స్ డే. అందుకొరకు మనము ఈ డిసెంబర్ 15 నాడు ప్రత్యేకంగా మనం పెన్షనర్స్ డేగా భావిస్తున్నాము. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సకాలంలో పెన్షనర్స్ పొందుతూ విశ్రాంత జీవితం గడుపుతున్నామంటే దాని వెనక ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయనే శ్రీ డిఎస్ నకారా గారు. పెన్షనర్స్ అందరికీ ఆరాధ్యుడు మరియు నిత్య స్మరణీయుడు. ఎందరో పెన్షనర్ల జీవితాల్లో వెలుగు నింపిన వాడు. అందుకే వారి జ్ఞాపకార్థంగా ఆ చారిత్రాత్మక తీర్పు డిసెంబర్ 15 నాడు దేశవ్యాప్తంగా పెన్షనర్స్ డే జరుపుకుంటున్నాము. వర్ధిల్లాలి సామాజిక పరివర్తనకు గౌరవ మందక్ష నాయకత్వం. గౌరవ మందాక్ష మాదిగ నాయకత్వం. గౌరవ మందాక్ష నాయకత్వం. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ మందక్ష మాదిగ నాయకత్వం. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ మందక్ష మాదిగ నాయకత్వం. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ మందక్ష మాదిగ నాయకత్వం. ఇవాళ మాలలో కొమ్ముగాస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మాదిగల మీద కనికరం ఉంచి ప్రేమ చూపి దయతలిసో ఏదో విధంగా మా వర్గీకరణకు చట్టబద్ధ కలిపి రిజర్వేషన్లు
రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 18 తారీఖున రోజున మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిక్ గారు మరి కరీంనగర్లో రాష్ట్ర సదస్సు విజయవంతం చేయడానికి కొరకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామం నుండి ముఖ్య నాయకత్వం ఖచ్చితంగా వచ్చి ఆ విజయవంతం చేయాలని ఒక పిలుపు. రేవంత్ రెడ్డి గారు ఎస్సీ షెడ్యూల్ వరికరణ చేస్తానని సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించిన వెంటనే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి మాట ఇచ్చి 3 నెలలు గడుస్తున్న నిమ్మకు నీరెత్తనట్టు, అంతేకాకుండా మా ఉద్యమాన్ని ఉత్తేజంగా చేస్తుంటే నిన్నగాక మొన్న మరి జనవరిలో ప్రకటన చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. జనవరిలో ప్రకటన చేస్తున్న మాటకు కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి గారు మేము ఏదైతే 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి జనవరి 27 తారీఖు నాడు మేము మరి హైదరాబాదులో పెద్ద బహిరంగ సభను మేము నిర్మిస్తున్నాం. కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వరికరణ చేస్తే మేము విజయోత్సవ సభ చేసుకుంటాం 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిర్లక్ష్యంగా వహిస్తుంటే అదే 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి మేము సాగు దప్ప మోగిస్తాము. మరి మాల గర్జన అనే సభ పెట్టిరు, కానీ కేవలం వివేక్ గారు ఆయన మంత్రి పదవి కొరకు ఆయన కుటుంబం కొరకే మాల సహోదరులు మోసం చేసినాడు. మాల సభలు పెద్ద సభ పెట్టుకుని మేము సహోదరులు సంతోషిస్తాం, కానీ ఏ విషయంలో సభ పెట్టిరో దానికి ఈ రోజు వరకు చూద్దా క్లారిటీ లేదు. కాబట్టి నియమైన మీకు సోయి సిద్ధశుద్ధి ఉంటే మాలా మాది ఉపకులాల 59 కులాలు ఎస్సీ షెడ్యూల్ వారికి అనంతరం అభివృద్ధి చెందుతారు. కానీ కేవలం మేము చేసే ఉద్యమంలో 59 కులాలు అభివృద్ధి చెందాలని మేము చేస్తున్నాము. కేవలం మీరు మీ కుటుంబం కోసం మాల సోదరులు అడ్డం పెట్టుకొని మీరు ఉద్యమాలు చేస్తున్నారు, మీరు ఉద్యమాలు చేసే సభలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప అవి చెల్లెవు. స్వామివారి గర్భాలయ మీరు ఇచ్చినటువంటి దాతృ లేదా ఎవరికి ఫోన్ కూడా అడగరా? 18వ మడి దాతుంటారు రండి మీరు ఒకసారి. గర్భాలయానికి ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఇచ్చిన మీ పేరు మీద నేను అభిషేకం చేస్తున్నా. అమ్మా ఇక్కడ చూడు, మీ పేరు మీద నేను చేస్తున్నా. ఇక్కడ మీ బిడ్డ అల్లుడి పేరు మీద నేను అభిషేకం చేస్తున్నా. ధ్వజస్తంభం పేరు మీద 18వ మడి ఇచ్చిన ఒక్కొక్కరు రండి. 18వ మడి ఒక అద్భుతమైన ఒక భరతనాట్యం కూడా ఉంది స్కూల్ పిల్లల చేత, పరిపాలన కూడా ఉంటుంది. నువ్వు ఎడిపోయినా మధ్యలో ట్రాక్టర్ రోడ్ కాదు, లారీ రోడ్. చూడ అవునా? ఓకే. మన దేవాలయానికి ఒక విగ్రహాన్ని అద్భుతంగా ప్రకటిస్తే సంతోషపడతాం. ఏదైనా ఒక దేవాలయం మీ పేరు మీద ఒక దేవాలయం ఉండి
దాని అమౌంట్ చెప్పండి సార్. అదే చెప్పాను, ఒక పేరు శుభ ఆశీస్సులు, క్షేమంగా ఉండండి. అమ్మ స్వాములు తలా ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి అయ్యప్పడందరూ ఆకలితో ఉన్నారు, వడ్డించండి, లేచి వడ్డించండి. దానికి కొంచెం ఆ పిల్లలు దాటి కూర్చోండి. వివిధ కొత్తపల్లి 5116 అందరికీ భిక్ష ఉంటది, అందరు భోజనం చేసి వెళ్ళాలి. మేము 10వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో పరిష్కరించాల్సిన సమస్యలు ఏంటంటే 010 ద్వారా మమ్మల్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మెర్జ్ చేసి 010 కల్పించాలని విన్నవించడం జరిగింది. రెండవది 2 దశల్లో రిక్రూట్మెంట్ అయిన మా పీజీటీ టీజీటీ లైన్ అందరికి కూడా నోషనల్ సర్వీస్ కల్పించాలని కోరడం జరిగింది. మా టీచర్లకు ఇప్పటికి కూడా 11 సంవత్సరాల సర్వీస్ అయిపోయినప్పటికీ ఎలాంటి హెల్త్ కార్డ్స్ కానీ కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ కానీ జరగలేదు. ఆ హెల్త్ కార్డ్స్ ఇచ్చుకుంటూ కాంపెన్సేషన్ అపాయింట్మెంట్స్ ఇప్పటి వరకు 38 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మీడియా పరంగా మేము విన్నవించుకుంటున్నాము. ఇది మేము చేసే నిరసన కార్యక్రమాలు ఎలాంటి గవర్నమెంట్కు అగైనెస్ట్గా కాదు. గవర్నమెంట్కు ఏ రకంగానైతే ముందుకు వెళ్తుందో దృష్టికి వెళ్తుందో అని చేయడం మాత్రమే, కానీ మేము అగైనెస్ట్గా మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడం లేదు. ఓన్లీ గవర్నమెంట్ దృష్టిలో రావడం కోసం, మా సమస్యలు సాల్వ్ కావడం కోసం మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాము. అవర్లీ బేస్డ్ మరియు వొకేషనల్ టీచర్లకు కూడా వెంటనే సాలరీస్, అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా వెంటనే మనకు తొందరగా మంత్లీ కాగానే జీతాలు రావాలని వేడుకోవడం జరుగుతుంది. మా టీచర్లకు కూడా ఏ రోజు కూడా ఫస్ట్కి ఇంతవరకు జీతాలు రాలేదు. అది ఎప్పుడు కూడా 20 తారీఖు తర్వాత 15 తారీఖు తర్వాతనే వస్తున్నాయి. అది ఎలాగో స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి అది ట్రెజరీ ద్వారా ఇవ్వాలి అని మేము మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం.